25 రూపాయల మెస్సు బిల్లును పెంచాలి. ప్రతి విద్యార్థికి 25 రూపాయల మెస్సు బిల్లును పెంచాలి. విద్యార్థికి 25 రూపాయల మెస్సు బిల్లును నడు రే ఈడ కూడా ముచ్చట్లే. జిందాబాద్. ప్రభుత్వమే సరఫరా మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత జిందాబాద్. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను చెల్లించాలి. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను చెల్లించాలి. మధ్యాహ్న భోజన వేతనాలను చెల్లించాలి. మధ్యాహ్న భోజన వేతనాలను చెల్లించాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్. జిందాబాద్. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల కోడిగుడ్లను గవర్నమెంట్ మధ్యాహ్న భోజన కోడిగుడ్లను గవర్నమెంట్ సరఫరా చేయాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత జిందాబాద్. జిందాబాద్. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలి. కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలి. ఎన్నికలలో ఇచ్చిన 10,000 రూపాయలను వెంటనే చేయాలి. 10,000 రూపాయలను వెంటనే చేయాలి. 10,000 రూపాయలను వెంటనే అనుగుణంగా పెంచాతులను 25 రూపాయలు పెరుగుతున్న నిత్యావసర ధరలు విద్యార్థికి 25 రూపాయలను ప్రతి విద్యార్థికి 25 రూపాయలు మెస్సు బిల్లును విద్యార్థికి 25 రూపాయల మెస్సు బిల్లును చెల్లించాలి. బిల్లులను వెంటనే చెల్లించాలి. కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా కోడిగుడ్లనే ప్రభుత్వం సరఫరా చేయాలి. కనీస వేతనం 10,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. కనీస వేతనం 10,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. జిందాబాద్. జిందాబాద్. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. చేతులు జెండాలు అన్ని లాటురు. వర్ధిల్లాలి. జిందాబాద్. ఏ యూటీ జిందాబాద్. ఏ యూటీ జిందాబాద్. జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం నుంచి చేసే ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన జరిగే ఒత్తిళ్లు మా వంట కార్మికుల మీద జరిగే ఒత్తిళ్లకు నిరసనగా చేసే ధర్నా ఇది. మేము అడ్వాన్స్గా ఇంట్లో ఏది కిచెన్లో పెట్టుకుని అంటే ఐటమ్స్ ఏమి కావు. ఎప్పటికప్పుడు 50 మంది 60 మంది 70 మంది ఉండే స్కూళ్ళల్లో ఫ్రెష్గా తీసుకొచ్చుకొని వండుకునే వంటలు మా వాళ్ళు చేస్తారు. అట్లాంటి వంటల మీద ఒత్తిళ్లు చేసుకుంటూ ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి అన్ని పాఠశాల అదే జరుగుతుందని చెప్పి ఒక అనుమానాస్పదమైన దృక్పథంతో హెడ్ మాస్టర్లు ఆ ప్రొఫెసర్ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఈ మీద ఒత్తిడి పడుతున్నారు. అలాంటిది ఏమీ మీరు అనుమానాలు పెట్టుకోకూడదు. మా వంట కార్మికులు తన ఇంట్లో ఉన్న పిల్లలను ఎంత గౌరవంగా చూసుకుంటారో ఈ స్కూల్ పిల్లలను కూడా అదే విధంగా చూసుకుంటారు. అదేవిధంగా వంట చేస్తారు, తినిపిస్తారు. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళకి తెలుసు. వాళ్ళ తల్లులే కాబట్టి మీరు ఏదో జరిగిపోయింది. ఎందుకంటే అది కార్పొరేట్ వ్యవస్థ, అదంతా జరిగేదంతా. అది కూడా 500-600 మంది ఉండే వంటశాలలో పెద్ద వ్యవస్థ. అది కార్పొరేట్ వ్యవస్థ వంటశాల అంటారు దాన్ని. ఆ వంటశాలలో జరిగే తప్పులు వేరే ఉంటాయి. ఈ చిన్న చిన్న వంటశాలలు ఇవి తప్పులు అంత పెద్ద తప్పులు జరిగాయి కాబట్టి మా వాళ్ళపైన అంత పెద్ద ఒత్తిడి తీసుకురాకని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, మీరు ఇచ్చే డబ్బులు 5 రూపాయలు 70 పైసలు సరిపోవు. అవి ఈరోజు ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కుంటేనే 5 రూపాయలు ఉన్నది. లేదు అలా అంత కూడా 4 పీసులు ఉంటాయి, 4-5 పీసులు ఉంటాయి.
అలా ఉండే దాన్ని విలువనే 5 రూపాయలు. ఈరోజు పిల్లలు తినే ఐటమ్కి మీరు 5 రూపాయలు ఇస్తారు. అవి ఏ విధంగా పొత్తున కూర్చో నాకు తెలియలేదు. అది మీరు ఆలోచించాలి. ఇంకోటి కోవిడ్ ధర, గవర్నమెంటే కోవిడ్ ధర రోజు ప్రకటిస్తుంది పేపర్లలో 7 రూపాయలు 8 రూపాయలు అని చెప్పి. మళ్ళీ మీరే మాకు ఎంత ఇస్తారు? 5 రూపాయలు ఇస్తారు. నష్టపోయేది 3 రూపాయలు మా వాళ్ళు. మరి ఈ నష్టాన్ని వాళ్ళు భరిస్తారు. మా వాళ్ళు భరించన్నా శ్రమదోపిడి జరుగుతుంది మా వాళ్ళ మీద. మధ్యన ఈ శ్రమదోపిడి జరగకుండా మీరు చూసుకోవాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమైన ఇక్కడ జగిత్యాల జిల్లా నుంచి విన్నపం ఏంటంటే, మీరు ఒక రైతు బిడ్డ, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇప్పటికైనా మీరు మా సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు దీని పరిష్కారానికి వైపు చూడాలని మేము ఆశిస్తూ A2C మధ్యాహ్న భోజన వర్గాల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ఇంకొకటమ్మా